అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా విలేజ్ పక్కనే వేములపల్లి అనే విలేజ్ ఉంటుంది. అక్కడనైతే ఒక మంచి గెస్ట్ హౌస్ అయితే ఉంది. సో దాన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చిన. ఇక్కడ చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. షూటింగ్లలో కానీ దేనికైనా సరే అసలు ఎక్సలెంట్గా ఉంది గెస్ట్ హౌస్ మాత్రం. నేను చూసిన తర్వాత మస్తు ఫిదా అయిపోయినా. చూడండి, మీరు కూడా చూపిస్తాను. నాకు ఒక్కరికి కాదు, చిన్న విలేజ్లో కూడా ఇంత మంచి గెస్ట్ హౌస్ ఉందని మీకు తెలవడానికి మాత్రం ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. గెస్ట్ హౌస్ కూడా చాలా యూనిక్గా కట్టించిండు. సేమ్ కేరళ టైపు అట్మాస్ఫియర్ ఉంది, పైన పెంకుటిల్లతోని. మనమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనైతే ఉన్నాము. అసలు నాకైతే మస్తు ఫిదా అయిపోయినా. నేను ఎప్పుడు గెస్ట్ హౌస్ పోలేదు, ఫస్ట్ టైం గెస్ట్ హౌస్ విజిట్ అయితే చేసినాను. ఫస్ట్ అయితే లాక్ ఉంది, మనమైతే లాక్ తీసి ఒకసారి కనుక్కుందాము, లోపలికి విజిట్ చేద్దాము. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి టేబుల్ అయినా సరే, గార్డెన్ అయినా సరే. గార్డెన్ కూడా చూడండి, గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇంత హైజీనిక్గా మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు చాలా పాసిబుల్ ఉండదు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మీరు చూస్తున్నది గెస్ట్ హౌస్ ముందున్న గార్డెన్ అండి, చాలా బాగుంది. చూడండి కింద కూడా షో చెట్లు అంటారు కదా, దీని పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. బట్ చెట్లు కూడా చాలా మెయింటెనెన్స్ మాత్రం చాలా మెయింటెనెన్స్. గెస్ట్ హౌస్ చుట్టూ మొత్తం మామిడి తోట అయితే ఉంది, చాలా వరకు ఉంది మామిడి తోట మాత్రము. పార్క్, ఇటు సైడ్ పార్క్ ఉంది, అటు సైడ్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దాన్ని ఎక్సలెంట్గా అయితే ఉంది. లోపల కుక్కల భయం కూడా బాగుంది. కుక్కలు అయితే ఉన్నాయి, 2-3 కుక్కలు. మన ఎమ్మటైతే బాగా మొత్తుకుంటానే, మీకు సౌండ్ కూడా వినపడుతున్నట్టుంది. చూస్తున్నారు కదా, వాళ్ళ రూమ్ నుంచే ఇక్కడికి స్టేర్ కేస్ అయితే చేపించిండు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఒక చెట్టు నుంచి చెట్టుని డిస్టర్బ్ చేయకుండా ఒక వ్యూ లెక్కనైతే చేసిండు. ఏదైతే సూపర్గా నచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళంతా మొత్తం క్లీన్ చేస్తున్నారు గెస్ట్ హౌస్ని అంతా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నాకు ఇంత బ్యూటిఫుల్గా కట్టిండంటే అంత బ్యూటిఫుల్గా కట్టిండు. ఇదంతా ఫ్యాబ్రికేషన్ వర్క్ అనేది చేసుకున్నాడు. నాకు చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. అటు ఉయ్యాలలు కూడా ఉన్నాయి. చూడండి, మా మావాడైతే ఊగుతున్నాడు. ఉయ్యాలలు అక్కడ ఉయ్యాల, ఇక్కడ ఉయ్యాల అవుతుంది. చూస్తున్నారు కదా, మంచిగా ఉంది. ఉయ్యాలలు మొత్తం చెట్లు చూడండి అటు మంచిగా, అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్గా. విలేజ్లో అంటేనే నార్మల్గా మంచి ఫ్రెష్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్లాంటిది గెస్ట్ హౌస్ అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. సినిమా షూటింగ్స్కి అయితే పక్కా పనికి వస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఒక కేరళ స్టైల్ మొత్తం కట్టించేసిండు. బా ఎక్సలెంట్ అబ్బా. చూడండి ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కాకపోతే దీన్ని యూజ్ చేయట్లేరు, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. చూడండి, బట్ దీంట్లో నార్మల్గా వర్షం నీళ్ళు ఉన్నాయి. బట్ స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారో. దీన్ని మెయింటైన్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, ఈ వ్యూ చూడండి, ఇదంతా చూడండి, పైన చూడండి ఎట్లుందో. చాలా బాగుంది అసలు ఈ గెస్ట్ హౌస్. మస్తు అనిపిస్తుంది నాకు. ఇది మామిడి తోటలో ఉన్నది మొత్తం, ఇంకా మామిడి తోట మేము తీయలేదు. మస్తు ఉంది అబ్బా. లోపలనైతే ఎక్సలెంట్గా ఉంది, ఉయ్యాలతోని ఇవన్నీ. ఆహా, ఫస్ట్ టైం గెస్ట్ హౌస్ విజిటింగ్ కదా, మస్తు అనిపించింది. అక్కడ టీవీ కూడా ఉంది, మంచాలు ఉన్నాయి రెస్ట్ తీసుకోవడానికి. అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత పెద్ద టీవో. ఎంత విలేజ్ అయినా సరే టెక్నాలజీని వాడుతున్నారు. చూడండి ఒకసారి ఎంత టెక్నాలజీ వాడుతున్నారో. విలేజ్లో కూడా బయోమెట్రిక్ పెట్టారు. ఇక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్, ఇక్కడ ఖచ్చితంగా బయోమెట్రిక్ చేయాలంట. తను ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉన్న బిల్డింగ్ గెస్ట్ హౌస్ ఓనర్ అనేది ఈయన ఇక్కడ ఉండడు. సో సిటీలో ఉంటాడు కాబట్టి ఆయన బయోమెట్రిక్ అయితే పెట్టిండు. రోజు ఎర్లీకి వచ్చి వాళ్ళు అయితే ఖచ్చితంగా తంబు అయితే వేయాలి. చూస్తున్నారు కదా. సో లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో, సూపర్గా ఉంది. లోపల కూడా మంచిగా సోఫా సెట్లతోని అన్నిటితోని. ఇంకా లోపలికి అయితే మేము అలో చేయలేదు. సో మనమైతే అంత కవర్ చేసినాం కానీ లోపలికి మాత్రం ఎంట్రీ లేదు. ఎందుకనంటే వాళ్ళు వచ్చిన టైంలోనే మనకి ఎంట్రీ అయితే ఉంటుందంట. సో వాళ్ళు మొన్నటిదాకా ఉండిపోయారు. మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వచ్చినాము. సో ఇప్పుడైతే లాక్ చేసింది. మిగతా అంత వర్క్లన్నీ అయితే వర్కర్స్ అయితే వర్క్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ దాని టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలికి అయితే ఒక వీడియోని అయితే రిలీజ్ చేస్తాను మళ్ళీ ఒకసారి అయితే. ఇప్పుడైతే మనము దాని తర్వాత మనకు ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం ఒకసారి. అసలు నాకు కూడా వాటి పేర్లు అయితే తెలియదు. అట్లాంటి మంచిగా చేస్తున్నారు. బావి ఉంది ఒకటి, అసలు నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఏంటంటే అసలు చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు పేర్లు తినని కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్ చుట్టూ ఆల్మోస్ట్ ఫ్లవర్స్తో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఉన్నవి, అటు సైడ్ ఉన్నవి, అటు సైడ్ ఉన్నవి. అసలు ఎంత బ్యూటిఫుల్గా అయితే అసలు నేనైతే చెప్పలేను. ఒకసారి విజిట్ చేయండి. నియర్ బై ఉన్న వాళ్ళు. ఈ ప్లేస్ వచ్చేసి దంతాలపల్లి మండలము, వేములపల్లి అనే విలేజ్లో ఉంది. డిస్టిక్ వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్. సో నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి విజిట్ చేయండి. నియర్ బై ఉన్న వాళ్ళు కొంతమంది విజిట్ చేసారు, బట్ ఇంకా కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం విజిట్ చేయండి. ఇప్పుడు మనమైతే ఫ్లవర్స్ గార్డెన్కి అయితే పోతున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి దూరం నుంచి కాదు దగ్గర నుంచి చూపిస్తా. ఒకసారి రండి మీరు.
ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంట్రన్స్ చుట్టూ కూడా చాలా రకాల ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని డిజైన్ చేశారు. అటు సైడ్ చూస్తే ఇప్పుడే కొన్ని మామిడి తోటలు పెట్టారు, కొబ్బరి తోట ఉంది, దగ్గర ఒక 20 ఎకరాల గెస్ట్ హౌస్ అన్నమాట. చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లవర్స్. ఇది ఫ్లవర్స్ చూడండి ఒకసారి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. దాని మెయింటెనెన్స్ ప్రతి ఒక్కదానికి ట్యాప్ కూడా పెట్టిండు, ఎవరి సహకారం లేకుండా జస్ట్ మనం ఒకసారి ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇదంతా రెండిపోతుంది. దీనికి ప్లానింగ్ అయితే చాలా బాగా ఇచ్చిండు ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. దాని తర్వాత ఒకసారి బాయ్ చూడండి, ఒకసారి బాయ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని అంటే లొకేషన్ విజిట్ చేయడానికి సాయంత్రం పూట అసలు మస్తు చిల్లు కావచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందనంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి నా వెనుకున్నది మొత్తం బాయ్, మనం ఉన్నది కింద టైల్స్ వేసి డిజైన్ చేసారు. చూడండి ఒకసారి బాయ్ని ఒకసారి చూపించు. బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా చూడండి ఫ్రెండ్స్ చుట్టూరా దగ్గర ఆల్మోస్ట్ అన్ని జామ తోట ఉంది, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది. ఆల్మోస్ట్ అన్ని తోటలు అయితే ఈ 20 ఎకరాలను అయితే ఫామ్ చేసేసుకున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కదా నేనైతే ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన ఫస్ట్ టైం అని చెప్పేసి. ఆ ఫస్ట్ టైం థ్రిల్లింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఈ వీడియోని అయితే ఇప్పటివరకు అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేబీ నేను ఆ గెస్ట్ హౌస్ లోపలనైతే ఎట్లుందో చూపెడతాను. ఇప్పుడైతే మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.